మనం అనుకున్నాం ఈ దీక్ష అన్నది 1-to-1 జరగాలని. 1-to-1 జరిగినప్పుడు మనం 100 మందికి 200 మందికి చేయలేం. అంతే. ఎందుకంటే 1-to-1 అన్నప్పుడు ఆ సిస్టమ్ ఫాలో అయి చేసేటప్పుడు అది కూడా కాకుండా నేను గమనించింది ఏంటంటే ఎంత మనం డివైన్కి వదిలేసినా కూడా దీక్ష తర్వాత మీరు చెప్పారు చూడండి, ఎంత గురువు చేసినా ఈ శరీరం కొంచెం శ్రమిస్తుంది. అది నేను శంకరానంద గారి దగ్గర గమనించాను. దీక్ష తీసుకున్న 2-3 రోజులు నా శరీరంలో మార్పులు గమనిస్తాను. ఇది సహజం. కానీ ఇది 1-to-1 జరగాల్సిందే. అంతే తప్ప మనం క్రియ అన్నది యోగం కాదు, ఒక బ్రహ్మ విద్య. ఎవరైతే క్రియా విద్య నేర్చుకుంటాడో వాడు బ్రహ్మ విద్య నేర్చుకున్నట్టు, వాడు ఉత్తమైన బ్రాహ్మడు అని చెప్తాడు శంకరానందగిరి. సో దీనికి ఇంత రెలివెన్సు, ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి, మనకు వచ్చేదాన్ని మనం కాపాడుకోవాలి. అంతే తప్ప దాన్ని ఒక బజార్లో, ఒక సూపర్ మార్కెట్లో ఒక ఆట వస్తువులా చేసేసి నేను నేర్పేస్తాను యోగా. క్రియ అంటే యోగా కాదు, ఈశ్వర ప్రణిధాన అనే క్రియ, డివైన్ సర్వీసే క్రియ. క్రియ మార్కెట్లో అమ్మేది కాదు.